వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం 11వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ షాహిదా ఫీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై నూతన గృహాలను ప్రారంభించారు. అనంతరం ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అమలవుతున్నాయని అన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు శాశ్వత నివాసం లభించడం గర్వకారణమన్నారు. అలాగే ఇంద్రమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అలాగే 11వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ షాహిదా ఫీర్ మహమ్మద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక రమేష్, పులకం రాజు, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, ముప్పిడి శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్, కట్కూరు శ్రీనివాస్తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఫోన్ వెనకాల పెట్టండి. చిన్న ఫోన్ వెనకాల పెట్టు. ఓకేనమ్మా, శుభాకాంక్షలు. నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు. ఈ ఇంట్లో మీకు అంత మంచి జరగాలి. ఈరోజు వేములవాడ పట్టణంలో 11వ వార్డుకు విచ్చేసిన మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. ఈరోజు మన 11వ వార్డులో షేక్ మహబూబ్ అనే ఇంటి గృహ ప్రవేశానికి విచ్చేశారు. వారి అమూల్యమైన టైం కేటాయించి మన వచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా మన వేములవాడ పట్టణంలోని 11వ వార్డు సమీపంలో మన పీర్ భాయ్ వాళ్ళ ఫ్యామిలీ మన ఎలక్షన్లో వార్డు మెంబర్గా పోటీ చేయుచున్నారు. వారికి అత్యధిక మెజార్టీతోని గెలిపించాల్సిగా కోరుచున్నాము. ఇదే రకంగా కాకుండా మన 11వ వార్డు కాకుండా మన వేములవాడలో ముస్లిం పట్టణానికి షాదీఖానా కోసం ఎంతో అభివృద్ధి చేసి 80 లక్షలు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 11వ వార్డులో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి విచ్చేసిన పెద్దలు ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆదిశ్రీనివాస్ గారికి మరియు ఇక్కడ 11వ వార్డు నుండి ఉన్నటువంటి పీర్ మహమ్మద్ గారు వారి ఆధ్వర్యంలో 17 మందికి ఇందిరమ్మ గృహాలు, మిగిలిన వారికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ పీర్ మహమ్మద్ గారిని అత్యధిక ఓట్లేసి గెలిపించాలని చెప్పి 11వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా రాని వాళ్ళకు కూడా ఇందిరమ్మ గృహాల గురించి 5 లక్షల రూపాయలు పూర్తిగా జాగలేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇప్పిస్తారని చెప్పి కోరుతున్నాము. ఇక్కడ ఉన్న అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు 11వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి మన ప్రియతమ నాయకులు ఆది శ్రీనన్న వచ్చి రిబ్బన్ కడిగేసిర్రు. వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా 11వ వార్డులో 17 మందికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగింది. మరియు ఒక 6 నిరుపేద కుటుంబాలకు ఒక 6 మొత్తానికే ఇల్లు జాగలేని వాళ్లకు ఇల్లు శాంక్షన్ అయినాయి. మరి రెండో విడతల 27 మందికి అవి కూడా శాంక్షన్ అయి రెడీ ఉన్నాయి. ఇంకా మూడో విడతల కూడా దాదాపు 11వ వార్డులో ఎంతమంది నిరుపేదలు ఉన్నారో అందరికీ ఇస్తానని గౌరవనీయులు ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనన్న మాట ఇచ్చారు. అదేవిధంగా 11వ వార్డులో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ సమస్య కానీ ఏది ఉన్నా తీర్స్తానని చెప్పారు. మొన్నటికి మొన్న 14 లక్షలు సీసీ రోడ్లకు ఇచ్చిర్రు, మరియు డ్రైనేజీకి ఇచ్చిర్రు. ప్రతి ఒక్కటి ఇస్తుర్రు. కాబట్టి మీరందరూ మన 11వ వార్డు ప్రజలందరూ సీనన్నకు ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై శ్రీరామ్.